శివ 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 ఆది శివ అంతం శివ. శివుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. భక్తితో పూజిస్తే బోలాశంకరుడు, తప్పు చేస్తే కాలభైరవుడు. భూతప్రేత పిశాచాలను అదుపులో పెట్టి మనల్ని రక్షించడానికి శ్మశానంలోనే ఉంటాడు. వీరభద్ర అవతారంలో విజృంభించాడు, మన్మధుణ్ణి భస్మం చేశాడు. అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరుడు ఆది భిక్షువు అయ్యాడు. సమస్త సృష్టిని రక్షించడానికి ఆలాహలాన్ని తన గొంతులోనే దాచుకున్నాడు. శివ త్రిలోకాలకే అధిపతి, ఆదిదేవుడు అంటారు. ఎందుకంటే శివుని యూనివర్స్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. శివుని యొక్క జననం ఎలా జరిగింది, శివుడి తండ్రి పేరేంటి, శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు, ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు జన్మకు సంబంధించి శివపురాణంలో ఒక కథ గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అంటారు. శివుడి జననం అనేది స్వయంగా జరిగింది. శివుడికి తల్లి తండ్రి ఎవరు లేరని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలని కంట్రోల్ చేయగలడు. అందువలన శివునికి మృత్యు అనే భయం కూడా లేదు. శివునికి సావు అనేది లేదు. విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుని యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణువు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉండగా ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇప్పుడు దీనిని బట్టి విష్ణు పురాణం మరియు శివపురాణం రెండూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడి జన్మకి సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకు మధ్య యూనివర్స్లో ఎవరు గొప్ప అనే వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నేనంటే గొప్ప, నేను గొప్ప అని అనుకునే సమయంలో ఇదే సమయంలో శివుడు మెరుస్తున్న ఒక స్తంభంలాగా వాళ్ళిద్దరి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులిద్దరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క చివరి భాగాన్ని కనిపెడతారో వారే గొప్ప అని ఒక శబ్దం వినిపించింది. వెంటనే బ్రహ్మ ఒక పక్షిలా మారి పైకి ఎక్కటం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం పై భాగానికి వెళ్ళదలిచాడు. ఇద్దరిలో ఎవరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. ఇద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకు ఈ యూనివర్సులో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని వాళ్ళకు అర్థమైంది. శివుడిని మించిన శక్తి ఏదీ లేదని నమ్మారు. దీని ద్వారా శివుడికి అంతు లేదు అర్థమవుతుంది, అంతం లేదు, చివరి వరకు ఆయన ఈ సృష్టి మొత్తం ఆయనే ఉన్నాడు అని అర్థం చేసుకున్నారు. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. శంకరుడికి సంబంధించి ఇంకొక ప్రసిద్ధ విషయం, బ్రహ్మ శివునికి తండ్రి అవుతాడు. ఒకవేళ ఇదే నిజమైతే శంకరుడు ఏ విధంగా బ్రహ్మకు పుత్రుడు అవుతాడు? దీనికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశం పూర్తిగా నీటిలో మునిగి ఉన్నాయి. ఆ సమయంలో విష్ణువు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు. అప్పుడు విష్ణువు నాభి నుండి ఒక పుష్పంలో, కమల పుష్పంలో నుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇది గమనించిన విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టిని ప్రసాదించి శివుని గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ తప్పు తెలుసుకొని శివుని క్షమాపణ అడిగి పుత్రుని రూపంలో తనకు జన్మించమని శివుని కోరుకొని ప్రాధాయపడ్డాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు ఒక పిల్లవాడి అవసరం ఏర్పడింది. అప్పుడు శివుడు ఇచ్చిన అభయము ఆశీర్వాదము బ్రహ్మకు గుర్తుకొచ్చి వెంటనే శివుని గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు బ్రహ్మ ముందు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నుంచొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ బాలుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు లేదని అడిగాడు. అప్పుడు బ్రహ్మ బాలునికి రుద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టినా బాలుడు ఏడుపు ఆపలేదు. అప్పుడు ఇంకొక పేరు పెట్టాడు. ఆ పేరు కూడా బాలునికి నచ్చలేదు. అయినా బాలుడు ఏడుపు ఆపలేదు. ఏదో విధంగా ఏడుపు ఆపాలని బ్రహ్మ
శివునికి ఇలా 108 పేర్లు పెట్టాడు. ఈ 108 పేర్లలో రుద్ర, సర్వ, ఈశ, మహాదేవ ఇలా 108 పేర్ల గురించి శివపురాణంలో రాయబడింది. దీని తర్వాత శ్రీమద్దేవి మహాపురాణం. ఈ పురాణంలో శంకరుని యొక్క తల్లిదండ్రుల గురించి ప్రస్తావన ఉంది. ఈ పురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు. అదేవిధంగా మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. బ్రహ్మ ఏం చెప్పాడంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారని చెప్పారు. మా త్రిమూర్తులకు తల్లి దుర్గాదేవే, కాల సదాశివుడు మా త్రిమూర్తుల యొక్క తండ్రి అని చెప్పారు. దేవి పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుకి గొడవ జరిగింది. బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అన్నాడు. అప్పుడు విష్ణువు నీకు నేను తండ్రిని, ఎందుకంటే నువ్వు నా నాభి నుండి పుట్టావు కాబట్టి అన్నాడు. ఈ విషయాన్ని గమనించిన శివుడు అక్కడకు వచ్చి పుత్రులారా, నేను మీకు యూనివర్స్ని తయారు చేయటం, పాలించటం లాంటి 2 పనులు మాత్రమే అప్పగించాను. ఇదే విధంగా శంకరుడికి సంహరణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను. నాకు 5 ముఖాలు ఉన్నాయి. 1 ఆకార్, 2 ఉకార్, 3 ముఖాత్, 4 బిందు. 5వ ముఖం నుండి నాద్ అంటే శబ్దము ఉద్భవించింది. ఈ 5 ముఖాలని కలిపి చూస్తే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారం శివుని యొక్క మూలమంత్రం అంటారు. ఇప్పుడు శివుడు ఇదంతా చెప్పిన తర్వాత బ్రహ్మ, విష్ణువులకు శివుని కంటే గొప్ప బ్రహ్మాండంలో ఎవరూ కాదని అర్థమైంది. దాంతో ఇద్దరు శివునికి ప్రణామములు చేశారు. అయితే శివుడు ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నాడు, శివునికి గురువు ఎవరు అనే విషయం తెలుసా? శివుడు పూర్తి విశ్వాసానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చారు? హిందూ పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు ఈ విశ్వానికి ప్రథమ గురువులు అవుతారు. వీళ్ళిద్దరూ కూడా ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకు శిక్షణ ఇచ్చారు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చారు. అయితే శివుడు 7 శిష్యులకు గురువుగా చెప్పవచ్చు. అయితే ఆ 7 శిష్యుల్ని సప్త ఋషులు అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి.